జాగరణ అంటే సినిమాలు చూడటం కాదు దయచేసి. ఓకే. ఈ సినిమాలు చూడటము ఇలాంటివి కాదు. జాగరణ అంటే హ్మ్. చక్కగా మంత్ర సాధన చేసుకోవాలి. హ్మ్. శివ మంత్ర సాధన చేసుకోండి. హ్మ్. మీకు ఏ మంత్రం రాదనుకోండి. ఓకే. చక్కగా కూర్చొని హ్మ్. ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని 1,08,000 సార్లు చేసుకోండి. ఓకే. తెల్లవార్లు. ఓకే. అద్భుతమైన ఫలితాన్ని స్వామిస్తారు. హ్మ్. తర్వాత శివ పంచాక్షరి స్తోత్రం ఉంది. హ్మ్. నాగేంద్రహరాయ త్రిలోచనాయ యెస్. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై అకారాయ నమః శివాయ అది చదువుకోవచ్చు. ఓకే. లేదా మహామృత్యుంజయ మంత్రము. హ్మ్. మహామృత్యుంజయ మంత్రం కూడా చాలా పవర్ఫుల్. ఆ మంత్రం కూడా చదువుకోవచ్చు. ఓకే. అంటే ఏమీ రాని వాళ్ళకి ఓం నమః శివాయ హ్మ్. ఒక్కటి మీరు కూర్చొని శివస్మరణ చేసిన తెల్లవార్లు జాగరణ చేస్తూ హ్మ్. ఆయననే మీరు స్మరిస్తూ చేసినా కూడా హ్మ్. మీ జీవితంలో అంధకారం తొలగి ఓకే. మీ దీపపు కాంతి వెలుగు ఎలా ఉంటుందో మీ జీవితంలో వెలుగు అలా వస్తుంది. ఓకే. ఇలా ఏ